చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, నీవెంత శక్తివంతుడవో, నీ ప్రభావం ఎంత ఉన్నతమైనది. నీ మహాజ్ఞాన సంగతులను మేము ఆలోచిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని క్రీస్తు నామమును అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఆయన జన్మ రహస్యాన్ని రాత్రి మనము పరిశీలన చెబుతూ ఉన్నాం. కన్యక గర్భాన్ని ఆయన ఎందుకు పుట్టాడు? ఆ పుట్టడంలో దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమేమై ఉన్నది. శాస్త్ర జ్ఞానానికి అందని అతి శ్రేష్టమైన విషయాలు ఈ రాత్రి మనం పరిశీలన చెబుతూ ఉన్నాం. స్త్రీ పురుష కలయిక లేకుండా కేవలం స్త్రీ గర్భాన్న ప్రభు పుట్టడం సాధ్యమేనా? అది పాపమా, పరిశుద్ధమా? దానిలో ఉన్న వాస్తవాలని రాత్రి మనం తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అడిగితే, ఏ దేశం కొరకు వచ్చాడు, ఏ ప్రజల కొరకు వచ్చాడు, ఏ జాతి కొరకు వచ్చాడు? మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా, ఒక రాష్ట్రం మాకు ఇవ్వమని పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కొరకు చనిపోయాడు నవంబరు 1వ తారీఖున. అది పోయింది రండి, ఇప్పుడు మనకు లేదు కదా. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. మాకు రాష్ట్రం కావాలని, రాష్ట్ర శ్రేయస్సు కొరకు, రాష్ట్రము కొరకు ఒక నాయకుడు చనిపోయాడు. ఆయన పేరు పొట్టి శ్రీరాముల కొరకు. అలాగే ఒక జాతి కొరకు, మా జాతి బాగుండాలి, మా జాతి బాగుండాలి, మా జాతిలో ఉన్నవారు అందరూ బాగుండాలని ఒక జాతి కొరకు ప్రయాసపడినవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే జాతి కొరకు ప్రయాసపడిన నాయకులు ఉన్నారు. రాష్ట్రాలను అభివృద్ధి కొరకు ప్రయాసపడి చేయాలనే పడ్డ నాయకులు ఉన్నారు. ఒక దేశ క్షేమం కొరకు ప్రయాసపడిన నాయకులు ఉన్నారు. ప్రాణాలు అర్పించిన మహాత్ములు ఉన్నారు. కానీ ప్రపంచము యొక్క క్షేమము కొరకు, ప్రపంచము యొక్క బాగు కొరకు, ప్రపంచము యొక్క మంచి కొరకు, వెరీ గుడ్, సర్వమానవాళి యొక్క సంక్షేమము కొరకు ప్రయాసపడిన వారు ఎవరైనా ఉన్నారా? సర్వమానవాళి రక్షింపబడాలి, బాగుండాలి, యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రేమ కలిగి బ్రతకాలి, అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలని చాటి చెప్పిన మహనీయులు ఎవరైనా చరిత్రలో ఉన్నారా? ఒక దేశ క్షేమం కొరకు ప్రయాసపడిన వారు ఉన్నారు. ఒక రాష్ట్ర క్షేమం కొరకు ప్రయాసపడిన వారు ఉన్నారు. ఒక జాతి క్షేమం కొరకు ప్రయాసపడిన వారు ఉన్నారు. ఒక ఊరు క్షేమం కొరకు ప్రయాసపడిన వారు ఉన్నారు. కానీ ప్రపంచ జనాభా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు, సర్వమానవాళి పాప పరిహారార్థం ఆలోచించి, వారి బాగు కొరకు ఆలోచించి మంచి జరిగించాలన్న వారు దేవుళ్ళుగా, దేవతలుగా, మహాత్ములుగా ఎవరైనా ఉన్నారా? బైబిల్ ఏం మాట్లాడుతుందో ఓ మాట మనం చూద్దాం. లోకా సువార్తలు అంటాడు చరిత్రకారుడు. ఎవరు? చరిత్రకారుడు. అతడు లోకా జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, 2 పుస్తకాలు అతను రాశాడు. 2 చరిత్రకు సంబంధించిన పుస్తకాలే రాశాడు. అతను ఒక చరిత్రకారుడు అని అతని గురించి చరిత్ర ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి లోకా సువార్త చారిత్రాత్మకమైన వాస్తవాలు రికార్డు చేయబడ్డాయి. ప్రపంచ చరిత్రలో లోకా రాసిన సువార్తను మనం చూసినప్పుడు ప్రపంచ చరిత్రలో జరిగిన ఆనవాళ్ళు లోకా సువార్తలో చరిత్రాత్మకంగా మనకి కనబడుతూ ఉంటాయి. ఎవరి గురించి రాశాడు అంటే, అద్భుతంగా లోకా సువార్తను మనం ఆలోచన చేసినప్పుడు లోకా సువార్తలో ఎవరి గురించి ఎక్కువగా రాశాడో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఎవరి గురించి ఎక్కువగా రాశాడంటే, ఈ 4 సువార్తల్లో ఆడవాళ్ళ గురించి ఎక్కువగా రాశాడు. ఎవరి గురించి ఎక్కువగా రాశాడు చెప్పండి? ఆడవాళ్ళ గురించి ఎక్కువగా రాశాడు. అందులో పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆడవాళ్ళ గురించి ఎక్కువగా రాయబడిన సువార్త ఏదంటే లోకా సువార్త. సర్వమానవాళి కొరకు
దేవుడు నరమానవుడుగా నరనారాయణుడు. నారాయణుడు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు. నారాయణుడు అంటే చెప్పిన అర్థం నారాయణ అంటే నరుడైన దేవుడు. సర్వ మానవాళి పాప పరిహారార్థం నరనారాయణుడు ఉద్భవించాడు అని చారిత్రాత్మకంగా రాసినవాడు లోకా. ఇతడు ఎవరు అంటే అన్యజాతికి చెందినవాడు. యోధా జాతికి చెందినవాడు కాడు, అన్యజాతికి చెందినవాడు. పైగా జాగ్రత్తగా గమనిస్తే దేవుని బిడ్డలారా, యోధా ఎవరు అని ఆలోచన చేసినట్లయితే యోధాని క్షమించాలి లోకాన్ని గూర్చిన చరిత్ర. లోక అన్య జాతికి చెందినవాడు. లోకా రాసిన సువార్త సమస్త సువార్తలలో బహుశ్రేష్టమైంది. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తును గురించి పరిపూర్ణముగా ఒకవేళ రాశాడు అని అనుకుంటే అందులో రాసిన గొప్ప విషయాలు ఎందులో ఉన్నాయంటే లోకా సువార్తలోనే ఉన్నాయి. సహజంగా పత్రిక పంచాలి, ఎవరికైనా మనం పత్రిక యేసుక్రీస్తుని గురించి పత్రిక తయారు చేయాలి అంటే ఎక్కువ విషయాలు ఎందులో రాయబడ్డాయంటే లోకా సువార్తలోనే రాయబడ్డాయి. కరుణామయుడు అనే సినిమా కానీ యేసుక్రీస్తుని గురించి తీసిన సినిమాలన్నీ లోకా చరిత్రలో ఉన్న వాస్తవాలను పరిగణనలో తీసే వారు సినిమా రూపంలో తయారు చేశారు. ఈరోజు ఒక చరిత్రను మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. విలువైన సమయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ఎవరికి చెందినవాడు, ఆయన ఏ దేశానికి చెందినవాడు, ఆయన ఏ జాతికి చెందినవాడు, ఎందుకు ఆయన కన్య మరియ గర్భాన పుట్టవలసిన పరిస్థితి ఏర్పడింది, ఆయన జన్మ రహస్యాన్ని, ఆయన జీవిత రహస్యాన్ని, ఆయన పుట్టుక రహస్యాన్ని ఈ రాత్రి మనం పరిశీలన చేయబోతూ ఉన్నాము. ఆయన పుట్టుక ఏ దేశానికి సంబంధించింది? భారతదేశానికా, అమెరికాకా, ఆస్ట్రేలియాకా, ఆఫ్రికాకా, ఏ ఖండానికి కొరకు ఆయన వచ్చాడు, ఏ ఖండాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు, ఏ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు, ఏ జాతిని ఉద్ధరించడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు, యేసు ఏ జాతికి చెందినవాడు అని ఎవరైనా అడిగితే ఆయన గురించి చరిత్రకారుడైన లూకా గారు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు అంటే లూకా సువార్త 2వ అధ్యాయము ఈ రీతిగా రాయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ సంతోషకరమైన సువర్తమానం కోలమూరికి చెందింది కాదు, రాజమండ్రికి చెందింది కాదు, తూర్పుగోదావరి జిల్లా చెందింది కాదు, ఆంధ్రప్రదేశ్కి కాదు, భారతదేశానికి కాదు, విశ్వ ప్రపంచములో ఉన్న ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరం. నువ్వు ఆఫ్రికా దేశానికి చెందిన వాడవైనా, అమెరికా దేశానికి చెందిన వాడవైనా, పాకిస్తాన్ దేశానికి చెందిన వాడవైనా, భారతదేశానికి చెందిన వాడవైనా, ఏ దేశ జాతీయత నువ్వు కలిగి ఉన్నా ప్రజలందరికీ కలుగబోయే సువర్తమానం అది. ఒకరి కొరకు, ఒక ప్రాంతానికి చెందింది కాదు, ఒక స్థలానికి చెందినది కాదు, ఒక జాతికి చెందినది కాదు, సర్వలోక ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త మనము. ఏమిటా సువార్త? జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆ సువార్త ఏమిటి అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఒక రక్షకుడు పుట్టాడు. ప్రజలందరికీ కలగబోయే సువార్తది, ప్రజలందరికీ కలుగబోయే సంతోషం, ప్రజలందరూ సంతోషించే సమయం. ఏమిటి ప్రజలందరికీ కలగబోయే సంతోషము? రక్షకుడు వచ్చాడు. ఒక జాతి కోసం రక్షకుడు వచ్చిన సందర్భాలు చూసాం, ఒక దేశం కోసం రక్షకుడు వచ్చిన సందర్భాలు చూసాం, ఒక రాష్ట్రం కొరకు రక్షకుడు వచ్చిన సందర్భాలు చూసాము. కానీ ఈ రక్షకుడు ఎవరు అంటే రాష్ట్రాని కోసం త్యాగం చేసిన వాడు కాదు, దేశం కోసం త్యాగం చేసిన వాడు కాదు, సర్వలోకములో ఉన్న ప్రజలందరి కొరకు త్యాగం చేయడానికి వచ్చిన రక్షకుడిన. అందరి కొరకు వచ్చిన రక్షకుడు, అందరి కొరకు చనిపోయిన రక్షకుడు. మీరు గమనించాలి, మన భారతదేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి, మన భారతదేశంలో ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి. దాదాపు 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో చేసిన పండుగ మరొక రాష్ట్రంలో చేస్తామా? చెయ్యం. మన భారతదేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి.
ఒక్కో రాష్ట్రానికి వెళ్తే ఒక్కొక్క పండుగ ప్రత్యేకంగా ఉంటుంది. తెలంగాణకి వెళితే అక్కడ ఒక పండుగ ప్రత్యేకంగా చేస్తారు. మన ఆంధ్రాకి వస్తే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పండుగ చేస్తారు. మరొక రాష్ట్రానికి వెళితే అక్కడ ఒక ప్రత్యేకమైన పండుగ చేస్తారు. ఓ రాష్ట్రానికి ఓ పండుగ ఉంది, దేశానికి ఓ పండుగ ఉంది, కానీ ప్రపంచానికి ఉన్న ఏకైక పండుగ క్రీస్తు, చెప్పాలి, క్రీస్తు ఆరాధన పండుగ. ఏ పండుగ చెప్పండి? క్రీస్తు పుట్టాడని ఆరాధించే పండుగ ఇది. ప్రపంచానికి పండుగ, అన్ని రాష్ట్రాలు చేసే పండుగ, అన్ని ఊర్లలో జరిగే పండుగ, అన్ని జిల్లాలలో జరిగే పండుగ, అన్ని దేశాలలో జరిగే పండుగ. ఎందుకంటే ఆయన ప్రజలందరి కొరకు వచ్చాడు, ప్రజలందరికీ సంతోషాన్ని తెచ్చాడు. ప్రజలందరికీ ఏమి ఇవ్వాలనుకుని వచ్చాడు? ఆయన రక్షకుడుగా వచ్చాడట. ఎలా వచ్చాడు? ఆయన రక్షకుడిగా వచ్చాడని లేఖనము చెబుతా ఉంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ కారణాన్ని అన్ని మతాలు వారు వెతుకుతున్న కారణం అది. ఒక మతంలో కాదు, అన్ని మతాలు వెతుకుతూ ఉన్న కారణం ఒకటి ఉంది. ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో, భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు వెతికే కారణం ఒకటి ఉంది. ఆ కారణము కొరకు వచ్చానని బైబిల్ చెబుతా ఉంది యేసుక్రీస్తుని గురించి. చూద్దామా మాట? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అంటాడు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియు. పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడయ్యా? ప్రతి మతము కూడా పాప క్షమాపణ కొరకు వెతుకుతా ఉంది. మీరు ఈ ప్రపంచంలో ఏ మతాన్ని అడగండి, ఏ మత నాయకుడినైనా అడగండి, గురువుగా ఉన్నవారిని అడగండి, అధిపతులుగా ఉన్న వారిని అడగండి, ఎవరినైనా అడగండి, ప్రతి మతము దేని కొరకు వెతుకుతా ఉందంటే పాప క్షమాపణ కొరకు. దేని కొరకు? పాప క్షమాపణ కొరకు. సర్వలోక పాప పరిహారార్థము ప్రతి మతము పాప క్షమాపణ కొరకు ఎదుగుతూ ఉంటే ఆయన అంటాడు, పాపము తీసివేయడానికి వచ్చాను నేను. దేని నుండి రక్షించడానికి వచ్చాను? పాపాన్ని తీసివేయడానికి. ఏ పాపము? భారతదేశంలో ఉన్న పాపమే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న సమస్త మానవాళి యొక్క పాపాన్ని తీసివేయడానికి వచ్చిన రక్షకుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి సర్వలోక పాప పరిహారార్థము వచ్చిన ప్రభువు యొక్క జన్మదిన వేడుక, ఆయనను ఆరాధించే వేడుక, ఆయనను మహిమపరిచే వేడుక, ప్రపంచానికి సంబంధించిన ఈ ఉత్సవము, ఈ పండుగ, ఈ ఆరాధన ఎంత ఘనముగా చేయాలి, ఎంత గొప్పగా మనం దేవుని మహిమ పరచాలి. ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించాలి. కానీ లోకం ఏమంటుందో తెలుసా ఆయన గురించి? యేసు ప్రభు ఎవరు అంటే ఆయన ప్రవక్త అనేవాళ్ళు కొంతమంది, ఆయన మంచి బోధకుడు అనేవాళ్ళు కొంతమంది, దెయ్యం పట్టినాడు అనేవాళ్ళు కొంతమంది, వ్యభిచారి అనేవాళ్ళు కొంతమంది, త్రాగుబోతు అనేవాళ్ళు కొంతమంది, ఎవరికి పుట్టాడో తెలియదు అనేవాళ్ళు కొంతమంది, దిక్కుమాలు చావు చచ్చాడు అనేవాళ్ళు కొంతమంది, నీచమైన చావు చనిపోయాడు అనేవాళ్ళు కొంతమంది, ఆ యేసు ప్రభు దేవుడే కాదు, దేవుని లక్షణాలు లేరనేవాళ్ళు కొంతమంది, ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతూ ఉంటే నీ తండ్రి గురించి ఎవరైనా అంటే నువ్వేం చేస్తావు? చెప్పాలి. నీ అన్న గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఏం చేస్తావు? నీ అక్క గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తావు? ఇంకోసారి అను. ఏమన్నావు? బాగా అను అంటావా? పోతాము. ఇప్పుడు ఎవరు పోయట్లేదు, కానీ పోసి తల ముడేసి ఉంటుంది నా సామిరంగా. యుద్ధం చేయమని దేవుడు చెప్పాడా? అలా చేయమని చెప్పలేదు బైబిల్లో.
ఆయన ప్రేమను ప్రకటించు, ఆయన గొప్పతనాన్ని ప్రకటించు. నువ్వు అనుకుంటున్నట్టు నా ప్రభువు పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, చెడిపోయిన నన్ను మార్చినవాడు, వ్యభిచారిగా ఉన్న నన్ను, త్రాగుబోతుగా ఉన్న నన్ను, దొంగగా ఉన్న నన్ను, పరికిమాలిన నన్ను మార్చినవాడు నా ప్రభువు. చెప్పాలి ఘనంగా, దేవుణ్ణి మహిమ పరచాలి. ఆలోచించాలి దైవజనాంగమా. సర్వలోక పాప పరిహారార్థమై వచ్చిన ప్రభువుని ఎంత గొప్పగా గణపరచాలి, ఎంత ఘనముగా గణపరచాలి. ఎంతకాలం ఉంటాము ఈ భూమి మీద తెలియదే, రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదే. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో తలంపులతో, ఎన్నో ఉద్దేశాలతో మన జీవితం ప్రయాణం జరుగుతూ ఉంది. ఎప్పుడేమవుతుందో తెలియదు. ఒకవేళ దేవుడే మనల్ని పిలిస్తే, అమ్మా నా కొరకు నువ్వేం చేసావు అని అడిగితే నీ దగ్గర ఏమైనా రికార్డు ఉందా? ప్రభువా నీ కొరకు నేను ఎంత ప్రయాసపడ్డాను అని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? నీ కొరకు నువ్వెంతో ప్రయాసపడ్డావు, నీ కుటుంబం కొరకు ప్రయాసపడ్డావు, పిల్లల కొరకు ప్రయాసపడ్డావు, స్నేహితుల కొరకు ప్రయాసపడ్డావు, బంధువుల కొరకు ప్రయాసపడ్డావు, ఆప్తుల కొరకు ప్రయాసపడ్డావు, చివరికి నీ శత్రువుల కొరకు కూడా ప్రయాస పడ్డావు. కానీ దేవుడు అంటున్నాడు, అమ్మా నా కొరకు నువ్వేం ప్రయాసపడ్డావు, నా కొరకు నువ్వేమి ప్రయాస పడ్డావు. దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని, దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని కలిగిన మనము ఎంత ఘనముగా దేవుణ్ణి మహిమపరచాలో అద్భుతమైన విషయాలు మనకు కనబడుతూ ఉంది దేవుని బిడ్డలారా. ఒకవేళ ఆయన మానవుడిగా పుట్టాడే, మనిషిగా పుట్టాడు, కానీ ఆయన గొప్పతనాన్ని వివరించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘం అనే మన మీద ఆ బాధ్యతను దేవుడు అప్పగించాడు దేవుని బిడ్డలారా. అందుకనే ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘముతో పౌలు మాట్లాడుతూ యేసు ప్రభు గురించి ఏమంటూ ఉన్నాడు తెలుసా? ఫిలిప్పీ సంఘమా, ఫిలిప్పీ పట్టణం ఉన్న సంఘమా, యేసు ప్రభుని గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? ఆయన ఎవరో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం అంటాడు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి. ఎలాగున్నాడు ఆయన? మనుష్యుడుగా. ఒకవేళ ఆయన ఆకారాన్ని చూసి నువ్వు మనుష్యుడు అనుకుంటున్నావేమో. ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడి తన్ను తాను తగ్గించుకున్నాడు. గాని ఆయన మహాశక్తివంతుడు, విశ్వ చక్రవర్తి అయిన ప్రభువు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు అధిపతి. ఒక భారతదేశానికి కాదు ఆయన అధికారి. ఒక భారతదేశాన్ని పరిపాలించే ప్రభువు కాదు, అమెరికాని పరిపాలించే ప్రభువు కాదు, చైనాను పరిపాలించే ప్రభువు కాదు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో సర్వలోక పరిపాలకుడు అయిన ప్రభువు భూమి మీదకి ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. ఏమీ లేనివాడిగా వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కుక్కలు మురుగుతూ ఉంటాయట, మనుషులు వెళుతుంటే ఏం మురుగుతాయి? ప్రభువు గురించి మురిగే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ప్రభు ఘనతను ప్రకటించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన భుజస్కంధాలపై ఉంది దైవజనాంగమా. ప్రభువుని ఘనముగా ఘనపరచవలసిన బాధ్యత దేవుడు ఎవరు అప్పగించాడండి? మనకే. ఆయన పని నిమిత్తము దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన పని నిమిత్తం పిలిచాడు. ఆయన కొరకు మనం ప్రయాసపడాలి. ఆ ప్రయాసలో ప్రాణం పోయినా ఇవ్వడానికి సిద్ధపడి నువ్వు దేవుని ఘన పరచాలి. దేవుని కొరకు ప్రయాసపడు. ఈ లోకంలో ఎవరి కొరకు ప్రయాసపడినా నీకు బహుమతి ఎవరో? బహుమానం మనకు రానే రాదు. ఎంత ప్రయాసపడినా ఏం చేసావు ఏంటి నువ్వు ఏమంటారు? ఏమి. కానీ ప్రభువు కొరకు ప్రయాసపడితే ఏమంటుందో తెలుసా? నా కొరకు అన్నాడు. ఏమన్నాడు పౌలు? నా కొరకు ఏ కిరీటం? జీవ కిరీటము ఏమై ఉంది? దాచబడి ఉన్నది. బహుమతి నాకుంది. నేను దేవుని కొరకు ప్రయాసపడ్డాను. పౌలు ఆస్తిని విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఆయన నరావతారిగా వచ్చాడని మనుషుడు అనుకుంటున్నావేమో. ఆయన మనిషిగా పుట్టాడని ఆయన నువ్వు అయోగ్యుడు అనుకుంటూ ఉన్నావేమో.
దాసుని స్వరూపాన్ని ధరించుకున్నంత మాత్రాన ఆయన అడ్రస్ నేను ఇవ్వాలనుకుంటున్నావా? కాదు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, మనిషిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు, తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంతవరకే నీకు తెలిసేమో, కానీ ఆయన ఎవరో తెలుసా? యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి పౌలు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి చూద్దామా? ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేయని ఆశపడుతూ ఉన్నాను. 10వ వచనం అంటాడు, భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామములో ఉన్నట్లు యేసు నామాన్ని ప్రకటించాలి. కోలమూరులో నీవు కోలమూరు గ్రామం అంతటికి వినబడేలాగా యేసు నామాన్ని ప్రకటించాలి. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఘనముగా. ఎవరో తెలుసైనా భూమి మీద ఉన్న వారి కంటే గొప్పవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు. దాసుడు స్వరూపం ధరించుకున్నాడు, మరణానికి అప్పగించబడ్డాడు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆయన స్థానం ఏంటో తెలుసా? ఆయన ప్రభు యొక్క స్థానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే ప్రభువును విమర్శిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభువును అవమానపరుస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభువును హేళన చేస్తూ ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఏమంటూ ఉన్నాడు? భూమి మీద ఉన్నవారే గాని భూమి క్రింద ఉన్నవారే గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలట. ప్రభువు అనగా పాలకుడు, పరిపాలించువాడు. ప్రభు యొక్క పరిపాలన ఒక జిల్లాకు చెందినది కాదు. జిల్లాను పరిపాలించే అధికారి ఎవరో తెలుసా మీకు? జిల్లాని పరిపాలించేది ఎవరో? వెరీ గుడ్, కలెక్టర్ గారు కదా. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పరిపాలకులు ఉంటారు, దేశ స్థాయి పరిపాలకులు ఉంటారు. కానీ ప్రపంచాన్ని పరిపాలించే ప్రభువు, నీవు నేను ఆరాధిస్తున్నా ప్రభువు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆయన స్థాయి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రతి వాని నాలుక కోలమూరులో ప్రతి ఒక్కరూ గమనించేటట్లుగా, కోలమూరులో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకునేటట్లుగా ఎప్పుడైనా కనీసం సంవత్సరానికి ఒకసారైనా నువ్వు దేవుణ్ణి మహిమపరిచావా? ఎవరో ఏ ఊర్లో ఉన్నవాళ్ళు? కనీసం మన ఊర్లో ఉన్న వారందరూ ప్రభువును వాళ్ళు ఆరాధించారంటే ఏదో కిస్మిస్ అంట అని కనీసం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడైనా చెప్పుకునేటట్లుగా చేసావా? వాళ్ళేమో విశ్వాసులు, ఆయనేం పాస్టర్ గారు అన్నట్టుగా ఉందా? అదేమి సంఘం అన్నట్లుగా ఉందా? ఎవరైనా ఆయన లాంటి వాడు భూమి మీద ఎవడో లేడా? ప్రభువు లాంటి వాడు ఈ ప్రపంచంలో ఎవడో లేడా? ఆయన రూపమందు గాని, ఆకారమందు గాని, మహిమలో గాని, ప్రేమలో గాని, క్షమలో గాని, దయలో గాని ఆయన లాంటి వాడు ఈ ప్రపంచంలో ఎవడో లేడా? ఆ ప్రభువు నా పరిపాలకుడు. ఎప్పుడైనా ఊరంతా వినబడేటట్లుగా చెప్పగలిగావా? ఊరంతా వినేటట్లుగా ఘనముగా. అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి, మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడి నుంచి రాజమండ్రి దాకా ఎడతారు గొట్టాలు. ఎక్కడ దాకా? రాజమండ్రి దాకా గొట్టాలు పెట్టి ఎంత గొప్పగా వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు మహింపరుస్తున్నారో అప్పుడైనా బుద్ధి రాదు మనకి. అయ్యో మన దేవుణ్ణి కూడా ఎలాగో ఒక్కసారి మనము దేవుణ్ణి మహిమపరుద్దాం. కనీసం కోలమూరు బోర్డర్ దాకా అన్న ఒక 100 గొట్టాలు ఎడదామని ఎప్పుడైనా వచ్చిందో ఆలోచన నీకు? దేవుణ్ణి ఘనముగా మహిమపరచాలి. ఎందుకంటే భూమి మీద ఆయన లాంటి వాడు ఎవరైనా లేరు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచించాలి. దేవుని యేసు ప్రభు ఎలాంటి వాడు? మానవుడిగా వచ్చినంత మాత్రాన, తన్ను తాను తగ్గించుకున్నంత మాత్రాన ఆయన శక్తి లేని వాడు అనుకుంటున్నావు? ఆయన మరణాన్ని చూసి నువ్వు హేళన చేస్తున్నావు, ఆయన పుట్టుకను చూసి నువ్వు హేళన చేస్తున్నావు. ఆయన గొప్పతనాన్ని గురించి బైబిల్ ఏమని చెబుతూ ఉందో తెలుసా?
యోహాను సువార్తలు అంటాడు, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము క్షమించాలి దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము. సూర్యుడు కలిగించిన వాడు ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు. చంద్రుని కలిగించిన వాడు, నక్షత్రాలను కలిగించిన వాడు, గాలిని కలిగించిన వాడు, నీటిని కలిగించిన వాడు, భూమిని కలిగించిన వాడు, సమస్త సర్వలోక సృష్టికర్త మనిషిగా వచ్చాడని తక్కువ అంచనా వేస్తున్నావేమో. కన్యకకు పుట్టాడని ఆయన పుట్టుకని గురించి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావేమో. ఆయన ఎవరో తెలుసా? ఆయన గురించి బైబిల్ ఏం చెబుతా ఉందో తెలుసా? ఆయన సర్వలోక సృష్టికర్త, పరబ్రహ్మ. ఏ బ్రహ్మ చెప్పండి? పరబ్రహ్మ. బ్రహ్మ వేరు, పరబ్రహ్మ వేరు. పరబ్రహ్మ అంటే పరలోకపు బ్రహ్మ అనగా సృష్టికర్త. పరబ్రహ్మ అనే మాటకు అర్థం ఏంటి? పరలోకపు సృష్టికర్త. బ్రహ్మ అంటే కేవలం సృష్టికర్త, క్రియేటర్. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నావు? ఆయన పుట్టుకని గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? ఆయన పరబ్రహ్మ, విశ్వ చక్రవర్తి, విశ్వ సృష్టికర్త అయిన దేవతి దేవుడు. లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది దేవుని బిడ్డలను. ఆయన విశ్వాన్ని సృష్టించడమే కాదు, యేసుప్రభు ఎంత గొప్పవాడో పౌలు మరొక సంఘంతో మాట్లాడుతూ ప్రభు గొప్పతనాన్ని గురించి రాశాడు కొలసీ పత్రికలో. కొలసీ పత్రికలో ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి ఏమని రాశాడు అంటే, మొదటి అధ్యాయంలో అంటాడు 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అంటే ఆయనే ఆది, ఆయనే ప్రారంభం, ఆది పరాశక్తి అంటాం మన భారతదేశంలో. అంటే ప్రారంభంలో ఉన్న శక్తి, ఆది పరాశక్తి. శక్తి అంటే పవర్. సైన్స్ కూడా ఏముందంటే సూపర్ న్యాచురల్ పవర్ ఉంది అన్నది. సైన్స్ ఏమని చెప్పండి? సూపర్ న్యాచురల్ పవర్, ఆది పరాశక్తి. కొంతమంది దాన్ని ఆది పరాశక్తి అంటుంది, సైన్స్ ఏమో అది సూపర్ న్యాచురల్ పవర్ అంటుంది. కానీ బైబిల్ ఏమంటుంది? ఆయన ఆది సంభూతుడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవి, భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి అంటే కనిపించేవి, అదృశ్యమైనవి కనిపించనివి, అవి సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారులైనా సర్వము ఆయన యందు సృష్టింపబడును. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆది పరాశక్తి, సూపర్ న్యాచురల్ పవర్. నువ్వు ఏ పేరైనా పెట్టుకో, పరబ్రహ్మ ఏ పేరైనా పెట్టుకో, ఇంక నచ్చిన పేరు ఏదైనా పెట్టుకో. కానీ వాక్యం ఏం చెబుతా ఉంది? ఆధారభూతుడు, ఆయనే ఆధారం. ఆయన ఆధారం. అంత శక్తివంతుడు మానవ శరీరాన్ని ధరించుకుని మరియ గర్భాన్న ఎందుకు పుట్టాడు? అంత సామర్థ్యం కలిగిన వాడు. భూమి మీద అలాంటి మనుషుడే లేడు కదా. ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ అలాంటి గొప్ప శక్తివంతుడు లేడని బైబిల్ చెబుతా ఉంది. అలాంటి శక్తివంతుడైన దేవుడు మానవ జన్మలో పేదవానిగా, దీనునిగా, రిక్తునిగా, సామాన్యునిగా మరియ గర్భమందు ఆయన ఎందుకు పుట్టవలసిన పరిస్థితి వచ్చెను? ఎందుకు పుట్టాడు? ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచన చేసినప్పుడు అదే యోహాను గారు రాస్తూ అంటాడు, మొదటి అధ్యాయము 9వ వచనంలో అద్భుతమైన మాట. ఆ మాట చదువుకుని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. ఏమంటూ ఉన్నాడంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చెను, ప్రతి మనుష్యుని వెలిగించుతుందట. ఏం చేస్తుంది? ప్రతి మనుష్యుని. ఆ వెలుగు కొందరి కొరకు కాదు, ఒక వీధి కొరకు కాదు, ఒక గ్రామం కొరకు కాదు,
ఒక జిల్లా కొరకు కాదు, ఒక రాష్ట్రం కొరకు కాదు, ఒక దేశము కొరకు ఒక వెలుగు ఉందట. అది నిజమైన వెలుగు. ఆ వెలుగు ప్రతి మనిషిని ఏం చేస్తుంది? వెలిగించుచూ ఉంది. అంటే యేసుప్రభు ఎందుకు వచ్చాడు అంటే అందరినీ వెలిగించడానికి. చెప్పాలి, ఎవరిని? అందరినీ వెలిగించడానికి. అందరినీ వెలిగించడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. అందరినీ ఎందుకు వెలిగించాలి? అందరూ ఎక్కడున్నారు అంటే అందరూ చీకటిలో ఉన్నారట. తమసోమ జ్యోతిర్గమయ, వేదంలో చెప్పబడిన తాత్పర్యం దేవుని బిడ్డలారా, లోకమంతా చీకటిలో ఉందట. చీకటిలో ఉన్న లోకాన్ని వెలుగులోనికి నడిపించడానికి ఒక వ్యక్తి భూమి మీదకి దిగి రావాలి. చీకటిలో ఉన్న లోకం, పాపములో ఉన్న లోకం, శాపగ్రస్తమైన లోకం, అలాంటి లోకాన్ని వెలుగుగా మార్చడానికి ఒక మహనీయుడు భూమి మీదకి దిగి రావాలి. ఆయన పరమ గురువై ఉండాలి. ఏ గురువై ఉండాలి? పరమ గురువు. పరమ అంటే పరలోకము నుండి దిగి వచ్చిన గురువు. ఆ పరమ గురువు వస్తాడు. ఆయన చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు అని ఋషులు అనబడిన వారు ఎదురు చూశారు. దాని గురించి మన భారతదేశ చరిత్ర చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. అదే మాట బైబిల్ చెబుతా ఉంది. ఏమంటుందో తెలుసా? ఆ వెలుగు అందరినీ ఏం చేసిందట? అందరినీ ఆ వెలుగులోనికి నడిపిస్తా ఉందని లేఖనం చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటాడు ఒక అద్భుతమైన మాట. 18వ వచనంలో ఆ వెలుగు గురించి మాట్లాడుతూ అంటాడు, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే. ఏమిటా తీర్పు? వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే. దేని ప్రేమింపక? వెలుగును ప్రేమింపక. దేని ప్రేమిస్తున్న మనుషులు? చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు. చీకటి దేనితో పోల్చబడిందంటే పాపముతో పోల్చబడింది. చీకటి దేనితో పోల్చబడిందంటే చెడుతో పోల్చబడింది. దేనితో? చెడు, చీకటి. లోకమట చీకటిని ప్రేమిస్తూ ఉంది, కానీ లోకానికి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. అసలు ఏమి వెలిగించడానికి వచ్చాడు యేసుప్రభు? ఈ భూమి మీదకి ఏమి వెలిగించడానికి వచ్చాడు? ఆయన ఇచ్చే వెలుగు ఎలాంటిదై ఉంటుంది? అనేక ఆత్మీయ సత్యాలు మనకు కనబడుతుంది. చీకటి పాపంతో పోల్చబడింది, చీకటి శాపముతో పోల్చబడింది, చీకటి చెడుతో పోల్చబడింది. కానీ ప్రభువు ఏం చేయడానికి వచ్చాడట? వెలిగించడానికి వచ్చాడు. ఏమి వెలిగించడానికి వచ్చాడు? ఒక అద్భుతమైన మాట. ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తూ ఏమన్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం అంటాడు ఒక అద్భుతమైన మాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరో? క్రైస్తవులు. క్రైస్తవులకి లోకానికి ఏమన్నారట? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండా నేరదు. అంటే యేసు ప్రభు యొక్క వెలుగును మోసేవారు ఎవరు అంటే ఆయన పిల్లలమైన మనమే. ప్రభు సంఘం ఏం మొయ్యాలి? చెప్పాలి. ప్రభు సంఘం దేని పట్టుకెళ్ళాలి? వెలుగును మొయ్యాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనల్ని వెలిగించాడు ప్రభు. వెలుగుతున్న మనము ఏం చేయాలి? లోకమును వెలిగించాలి. మీరు గమనించాలి, చంద్రుడు ప్రపంచానికి ఏమిస్తున్నాడు? వెలుగును ఇస్తున్నాడు. సూర్యుడు ప్రపంచానికి ఏమిస్తున్నాడు? వెలుగును ఇస్తున్నాడు. ఇది ప్రకృతి. ప్రకృతిలో ఉన్న సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తున్నాడు. ప్రకృతిలో ఉన్న చంద్రుడు ప్రపంచానికి వెలుగునిస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవుడు ఏమివ్వాలి? ప్రపంచానికి వెలుగును ఇవ్వాలి. ఆ వెలుగును
మనము అనుభవించాలి. అనేకులకు ఆ వెలుగును మనం ఏం చేయాలంటే ప్రచురింప చేయాలి. యేసుప్రభు యొక్క వెలుగును నీవు ఇతరులకు ప్రచారము చేస్తూ ఉన్నావా? ప్రచురింప చేస్తూ ఉన్నావా? ఆలోచించాలి దైవజనంగా. ఆయన ఎందుకు వచ్చాడు అంటే లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు, మానవ జాతిని వెలిగించడానికి వచ్చాడు. కాబట్టి మానవ జాతి వెలిగించబడాలి అంటే మనుష్యుడిగా ఆయన రావాల్సి వచ్చింది. కన్య మరియ గర్భాన్ని ఆయన జన్మించవలసి వచ్చింది. ఆయన ఎలా వచ్చాడు అంటే వెలుగుగా వచ్చాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. సృష్టిని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, సర్వ సృష్టిని చేసిన దేవుడు మనిషిని 2 రకాలుగా తయారు చేశాడు. ఎన్ని రకాలుగా తయారు చేశాడు చెప్పండి మనిషిని? మొదటి రకం ఎలా చేశాడు? మొట్టమొదటిగా మనిషిని ఎలా చేశాడు చెప్పాలి, నేను ముగింపుకు వచ్చాను. మొట్టమొదటిగా మనిషిని ఎలా చేశాడంటే మట్టిలో నుండి చేశాడు. దాన్నే పదార్థము అంటాం కదా, మ్యాటర్. ఏంటి చెప్పండి? పదార్థం. మనిషిని మొట్టమొదటిగా దేవుడు ఎలా చేశాడు? మాట్లాడలేదు, మట్టిలో నుండి. అందుకని మట్టిలో ఏమైతే మూలకాలు ఉన్నాయో అవన్నీ మనలో ఉన్నాయి కదా. హాస్పిటల్కి వెళ్ళామనుకో, అమ్మ నీలో ఐరన్ లేదు, ఏం లేదంట. ఐరన్ మా సిస్టర్ తెలుస్తుంది, ఐరన్ లేదు, ఐరన్ ట్యాబ్లెట్ వేసుకో, ఎనక మొక్క మింగే. ఏం అంటే యాక్చువల్గా మనలో ఏముంది? ఇనుము ఉంది. ఆ ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది? పదార్థంలో నుండే వచ్చింది. మెగ్నీషియం, పొటాషియం, ఆక్సిజన్, నైట్రోజన్ కదా. మూలకాలన్నీ ఎందులో ఉన్నాయి? భూమిలో. పదార్థము. ఆ పదార్థము నుండి చేయబడినవాడు ఎవరు అంటే మొట్టమొదటిగా దేవుడు పదార్థములో నుండి మనిషిని చేశాడు. రెండవదిగా దేవుడు చెప్పాలి ఎలా చేశాడు? మనిషి యొక్క ఎముకను తీసి మనిషి యొక్క ఎముకలో నుండి మనిషిని తయారు. 2 పద్ధతులు దేవుడు చేసిన పద్ధతులు. ఒకటి పదార్థంతో చేశాడు మనిషిని. రెండవది మూడవది మనుషులు, స్త్రీ పురుషులు కలయిక వల్ల ఎవరు పుట్టారు? మనుషులు పుట్టారు. కానీ ఎంతవరకు ఎవరు కూడా మట్టి నుండి మనిషిని తయారు మరి దేవుడు చేశాడు కదా. దేని నుండి? దేవుడు చేశాడు కదా. మనిషి చేయగలడా అంటే మనిషి చేయలేడు. పోనీ మీకు అర్థం కావడానికి మనిషి ఎముకలోంచి తయారు చేశాడు కదా. దేనిలోంచి? ఎముకలోంచి తెచ్చాడు. ఎవరైనా ఎముకిరిగిపోతే ఒక ఎముక తయారు చేసి పెడతారా నీకు? మెడికల్ సైన్స్ డెవలప్ అయింది. ఏ సైన్స్? మెడికల్ సైన్స్. గుండె తీసి పెట్టేస్తున్నారా? కళ్ళు తీసి. ఇంతవరకు ఎవరో ఒక డాక్టర్ ఒక ఎముకను కూడా తయారు చేయ. బాబా సురేష్ ఏమైనా ట్రై చేయి శాస్త్రవేత్తకి. ఎముక కూడా వదిలేయండి, ఒక బొట్టు రక్తాన్ని కూడా ఇంతవరకు మెడికల్ సైన్స్ తయారు చేయలేకపోయింది. ఒక రక్తపు బొట్టును కూడా మనిషి తయారు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనిషి ఎప్పుడూ దేవుడి కంటే గొప్పవాడు కాడు. నేను అడుగుతున్నాను, మట్టిలో నుండే మనిషిని చేసిన దేవునికి, ఎముకతోనే మనిషిని చేసిన దేవునికి కదా, శుక్రకణం లేకుండా, అండం లేకుండా యేసుప్రభుని తయారు చేయడం పెద్ద ఏమన్నా కష్టమైన పని? అసలు కణ సముదాయం లేకుండా, ఏ కణ సముదాయాలు? కణజాలము. వెరీ గుడ్. కణజాలము లేకుండా ఈ ప్రపంచంలో ఏమైనా తయారు అయ్యాయా? సైన్స్ అభివృద్ధి చెందింది కదా. శుక్రకణం లేకుండా అంటే పురుష కణం, స్త్రీ కణం లేకుండా జీవులు పుట్టడం సాధ్యమేనా? స్త్రీ కణం, పురుష కణం లేకుండా జీవులు పుడుతున్నాయని సైన్స్ ప్రూవ్ చేసింది. వచ్చే వారంలో దాని గురించి మనం పరిశీలన చేద్దాం. సైన్స్ గొప్పదా? దేవుని జ్ఞానం గొప్పదా? దేవుడు గర్భమందు ఎలా వచ్చాడో ఆధారాలతో వచ్చేవారు మనం నేర్చుకుందాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మను